హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చిన 2 రోజుల తర్వాత చెప్తున్నా కదా, వచ్చి కూడా 2 రోజులు మొన్నే కదబ్బా. 31st నైట్ అయిపోయింది, ఫస్ట్ వచ్చింది, అప్పుడే 3rd. చూస్తుండగానే సంక్రాంతి వచ్చేస్తుంది, జనవరి అయిపోద్ది. ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫన్నీ రీల్స్ వస్తున్నాయిలే, రీల్స్ అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఇయర్ కూడా అయిపోతుంది అని నిజంగానే అలానే అనిపిస్తుంది. బట్ ఎనీవేస్, విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం లేట్గా అయినా సరే చెప్తున్నాను, తీసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఏ పని చేసినా ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి, స్ట్రెంగ్త్ దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 20 రోజులు అయింది కదా వీడియో పెట్టి. చక్కగా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసి, అంటే చాలా 1 వీక్ 10 డేస్ గ్యాప్లు ఇస్తా అప్పుడు నెలకు 1-2 వీడియోలు పెడతా ఉన్నా. అట్లాంటిది ఆల్టర్నేట్ డే వీడియో పెట్టి చక్కగా మళ్ళీ వచ్చాను, ఛానల్ లైన్లోకి మళ్ళీ తీసుకొచ్చాను అనుకునే లోపు మళ్ళీ 20 రోజులు బ్రేక్ వచ్చింది అనుకోకుండా. ఏదో సమ్ రీజన్స్ ఆ బ్రేక్ రాకుండా చూద్దామని నేను అనుకున్నా, కానీ రావాల్సి వచ్చింది. సరే, ఇంతకీ నా న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే, చూసారా నా జుట్టు? న్యూ ఇయర్ న్యూ లుక్తో వచ్చారు. జుట్టు పెంచుకుందాము, హెయిర్ గ్రోత్ వీడియోలు చేద్దాము అనుకొని నేను చేసి వచ్చిన తెంగర పని అనమాట ఇది. యాక్చువల్లీ మా భవిష్యత్ హెయిర్ కట్ చేయించాను, తర్వాత నేను అనుకోకుండా చేయించుకోవాల్సి వచ్చింది. ఏదో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదైతే మాత్రం. కానీ నాకైతే ఓకే, బాగానే ఉందనిపించింది. చాలా హాయిగా కంఫర్టబుల్గా షాంపూ చేయడానికి 4-5 రోజులు అయిందబ్బా. న్యూ ఇయర్కి ముందే చేయించుకున్నా. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే దాంట్లో ఊరికే జస్ట్ ఫోటో అప్డేట్ చేస్తే చూశారు, కానీ యూట్యూబ్లో చూసే వాళ్ళకైతే తెలియదు కదా. అనుకోకుండా ఒక రోజులాగా అనుకోకుండా ఇది జరిగింది. బట్ ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ ఓకే. మళ్ళీ అదే పెరుగుతుందిలే అని చెప్పి ధీమా. సో ఇంతకీ నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు, అండ్ యూట్యూబ్ వీడియోలో కూడా అక్కడక్కడ కమెంట్లు వస్తున్నాయి. చాలాసార్లు అడుగుతున్నారు, నీ వెయిట్ ఎంత అవుతుంది అని చెప్పి. అంటే డైట్ వీడియోలు చూడంగానే చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట, ఇప్పుడు నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు? నేను 64 kgs ఉన్నా. 64, 64.5, 64.8, 64.4, 64.6, 64.3, 64.9, ఇంక ఇదే మధ్యలో నా వెయిట్ అయితే ఫ్లోట్ అవుతూ ఉంది. సో అదే, నేనైతే వాకింగ్ అనేది స్కిప్ చేయట్లేదు. సో వెయిట్ అయితే అదే విధంగా బ్యాలెన్స్ అవుతూ ఉంది. అండ్ అదొకటి. అండ్ నెక్స్ట్, ఈ ఇయర్ నేను 2 రెజల్యూషన్స్ తీసుకున్నా. ఈ న్యూ ఇయర్కే తీసుకోవాలా అంటే, నిజంగా చెప్పాలంటే నా వరకు నాకైతే కొత్త సంవత్సరం వచ్చింది అంటే అబ్బా న్యూ ఇయర్ వచ్చింది అనే హ్యాపీ కన్నా కూడా మన లైఫ్లో మన ఏజ్లో 1 ఇయర్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. డే మారుతుంది, రోజు మారుతుంది, ఇయర్ మారుతుంది, అంతే. మన లైఫ్ ఏం మారదు. మన లైఫ్ మారాలంటే మనమే చేసుకోవాలి. మనం చేసే పనులు, మన ఆలోచనలు, మంచి చెడు అనే ఒక తేడా తెలిసి మంచి వైపే ఉంటా, చెడుని వదిలేసి, చెడ్డ ఆలోచనలు వదిలేసి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వదిలేసి, జనాలు మన గురించి ఏమనుకుంటున్నారు అనే దాని గురించి వదిలేసి, మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఫుల్ ఎఫర్ట్ అనేది ఆ పని మీద పెట్టాము అంటే, అది సంవత్సరం మారినా మారకపోయినా, ఏం మారినా మారకపోయినా మన లైఫ్ అనేది మారుతుంది. దానికి తోడు ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కూడా మన మీద ఉంటే ఖచ్చితంగా మంచి అవుతుంది. సో నేనైతే ఊరికే అంటే న్యూ ఇయర్ వచ్చింది అంటే 31st డెఫినెట్గా ఫ్రెండ్స్ కలుస్తారు, ఏదైనా జనరల్గా కలుస్తాం, గ్యాదరింగ్ అలాంటివి ఉంటాయి. కానీ అబ్బా ఇయర్ మారిపోతుంది, ఇంకా అది చేసేద్దాం ఇది చేసేద్దాం లాంటివి అయితే జనరల్గా ఎప్పుడూ ఉండవు. కాకపోతే ఊరికే సరదాగా నేను అనుకున్న రెజల్యూషన్స్ 2 ఉన్నాయి ఈ సంవత్సరం. ఏంటంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా చేయాల్సిందే అనేది ఒకటి, వీడియోలు పెడదాం అనుకుంటున్నాను.
ఆ గ్యాప్ ఏదైతే వస్తుందో చూసారు, పెడదాం అనుకుంటున్నాను అని రెజల్యూషన్ తీసుకొని January 1st పెట్టలేదు, 2nd పెట్టలేదు, వచ్చి 3rd పెట్టా. చూడండి ఎంత బాగా ఫాలో అవుతున్నావో. సో అది మనం అనుకుంటే సరిపోదబ్బా, చెయ్యాలి ఏదైనా. నేను ఈ సంవత్సరం వెయిట్ తగ్గేద్దాం అనుకుంటున్నా, నేను ఈ సంవత్సరం రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తేద్దాం అనుకుంటున్నా, ఈ సంవత్సరం అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నా, అవన్నీ అనుకుంటే సరిపోవు, అనుకున్నవి చెయ్యాలి. నేనైతే రెగ్యులర్గా కాకపోయినా ఆల్టర్నేట్ డే స్కిప్ చేయకుండా మ్యాక్సిమం 90% ఆఫ్ డైట్ వీడియోస్, 10% ఏదన్నా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్, అంతే. డైట్ వీడియోస్ తప్ప నేను ఏం చేయను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు వేరే వాటి మీద. చేస్తే అవే లేకపోతే లేదు, అంతే. సో వీడియోలు పెడదాం అనుకున్నా, 1, 2 పొదుపు చేద్దాం అనుకుంటున్నాను అబ్బా, అంటే కొంచెం సేవింగ్స్ గట్టిగా. అండ్ నేను అంత పర్టికులర్గా అబ్బా ఎంత దాచేయాలి అంత దాచేయాలి అనే టైప్ కాదు, చేస్తా, జాగ్రత్తగా ఉంటా, ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో, ఎంత అవసరమో ఎంత అవసరం లేదో అనేది చూసుకొని చేస్తాను ఖర్చు. కానీ అనుకున్నా మనం వేరే విధంగా, అంటే ఎప్పుడూ చేసే సేవింగ్ లాగా కాకుండా ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా పర్ డే ఇంతనో, లేదా పర్ వీక్ ఇంతనో, లేదా ఎంతో కొంత మనం చేయగలిగినంత. అంటే నేను నెలకు వారానికి 10,000 సేవ్ చేసేస్తాను అని చెప్పి నా దగ్గర లేకపోయినా 10,000 సేవ్ చేయాలనుకుంటే అవుద్దా? అవ్వదు కదా. సో నా కంఫర్ట్లో నేను చేయగలను అనుకున్నంతలో పర్ డే కానీ పర్ వీక్ కానీ పెట్టుకొని సేవింగ్ అనేది చేద్దాము అని నేను అనుకున్నాను. అంటే అది పెట్టేసి ఏదో బంగారాలు కొనేయాలి, ఇంకోటి బంగారం కొనే విధంగా ఉందా అబ్బా, రేటు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా కొన్న వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, కొత్త కొనకపోయినా. నేనైతే అదే అనుకుంటున్నా. సో అయ్యేయో కొనేయాలని కాదు, పిల్లలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్. నేను మెయిన్ ఇప్పటి నుంచి, ఇప్పుడు భవిష్య 7th క్లాస్ చదువుతుంది, ఇంకేముంది CBSE బోర్డు వాళ్ళకి ఫెబ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చిలో మళ్ళీ 8th క్లాస్కి వచ్చేస్తారు, 8th 9th 10th 3 ఇయర్స్ ఎంతలో అయిపోతున్నాయి చెప్తున్నా కదా. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ అలా స్క్రోల్ చేసుకుంటా ఉంటే నెల అయిపోయి మళ్ళీ డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. అట్లానే టైం ఎంత ఫాస్ట్గా అవుతుందో ఏంటో, మరి భూమి స్పీడ్గా తిరుగుతుందా మనం స్పీడ్గా తిరుగుతున్నామో నాకు అర్థం కావట్లేదు, కానీ నిజంగా టైం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో నేనేమనుకున్నా అంటే, ఇక్కడ నుంచి ఈ న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్కే చెయ్యాలి అని అయితే కాదు, ఊరికే సరదాగా చెప్పాను కానీ రెజల్యూషన్ అని. బట్ నేను అనుకున్నా నెక్స్ట్ పిల్లలకి మనం ఇచ్చేది మంచిది ఏదైనా ఉంది, మంచిది ఏదైనా ఇవ్వాలి అంటే మాత్రం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సపోర్ట్ చేసుకునే స్ట్రెంగ్త్ని వచ్చేలాగా చేయాలి. అంటే దానికి చదువే మెయిన్ సోర్స్. అంటే అలా అని చెప్పి అందరూ బ్రహ్మాండంగా చదువుతారు అనట్లా, కానీ ఖచ్చితంగా చదువుకొని ఉంటే అది ఏదో ఒక టైంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి మంచి చదువు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో కాస్త డబ్బులు ఉన్నవాళ్ళే ఎక్కువ దూరం పంపించి చదివించేవాళ్ళు. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, నార్మల్ చిన్న పనులు పెద్ద పనులు లేదు, ప్రతి ఒక్కళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. సో కాంపిటీషన్ బాగా పెరిగింది. పిల్లలు కూడా మంచిగా చదవాలి, మంచి ఆర్గనైజేషన్స్, మంచి ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు తెచ్చుకోవాలి అంటే కొంచెం మనీ ఖర్చు అవుతుంది. సో దానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి వస్తుంది. అలాంటివి చేయాలంటే మనం అప్పటికప్పుడు కావాలి అంటే రావు. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే కాస్త పిల్లలు పెద్ద చదువుకు వచ్చే టైంకి మనం ఆ రోజు ఎవరిని అడగకుండా, మన చేతిలో ఎత్తుక్కోకుండా డబ్బులు అనేవి ఉంటాయి. సో దాన్ని ఆలోచించి నేను ఈ సంవత్సరం అని కాదు, జనరల్గా నేను అనుకున్నా, బట్ ఈ న్యూ ఇయర్ దాంట్లో చెప్తున్నా, పొదుపు చేయాలి. ఆ పొదుపు దేనికోసము అంటే బంగారం కొనుక్కోవడానికో, వెండి కొనుక్కోవడానికో, బట్టలు కొనుక్కోవడానికో కాదు, చదువు కోసం. మా భవిష్య అశ్వత్ అంటే చాలా టైం ఉంది. అశ్వత్ 1st క్లాసే, భవిష్య 7th అయిపోతుంది. వాడు ఫస్ట్ బోల్డ్ అంత టైం ఉంది. అశ్వత్ మళ్ళీ కాలేజ్కి వచ్చేసరికి భవిష్య ఎడ్యుకేషన్ కూడా అయిపోద్ది నాకు తెలుసు ఆల్మోస్ట్. సో మెయిన్ ఫస్ట్ భవిష్య వస్తుంది కాబట్టి ఆ చదువు కోసం ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు సేవింగ్ చేసుకోవాలి అనేది అయితే నేను అనుకున్నా. సో అది నేను తీసుకున్న మెయిన్ రెజల్యూషన్ అని చెప్పాలో లేకపోతే ఏమని చెప్పాలి, నేను అనుకున్నా అది చెయ్యాలి అని. నెక్స్ట్ ఇదైతే మాత్రం పెట్టాలబ్బారు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియోలు పెట్టాలనుకున్నా. అండ్ ఈ మధ్య కొంచెం లేజినెస్ ఎక్కువైంది. నాకు ఏదైతే ఉండదో అది ఎక్కువైంది, ఆ లేజినెస్ అది తగ్గించుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ న్యూ ఇయర్ వచ్చాక నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ నేను చేసిన పని, January 1st అంతా రెస్ట్ తీసుకున్నా అబ్బా. 31st చక్కగా మా ఫ్రెండ్స్తో కలిసి కాస్త గ్యాదర్ అయ్యాము. January 1st అంతా రెస్ట్ తీసుకొని 2nd బ్లడ్ టెస్టులు చేయించుకున్నా. ఫస్ట్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రాగానే నేను చేసిన పని ఏంటంటే ఫుల్ బ్లడ్ టెస్టులు చేయించుకున్నా. అన్నీ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎందుకు అంటే చాలా రోజులు అయిపోయింది అని చెప్పి గుర్తొచ్చి చేయించుకున్నాను అనమాట. సో అంత బాగానే ఉందన్నమాట. సో అది
సో ఇయర్ నేను తీసుకున్న రెజల్యూషన్ అయితే. అండ్ మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ సంవత్సరం ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ సంవత్సరం అని కాదు, ఈ రోజే అనుకుంటే ఏ రోజైనా ఆ రోజే. చెప్పా కదా, రోజు మారి సంవత్సరం మారినంత మాత్రాన మనం ఏజ్లో పెద్దోళ్ళం అవుతున్నాం కానీ చిన్నోళ్ళం అవ్వట్లేదు, బాధ్యతలు పెరుగుతాయి కానీ తగ్గట్లేదు. నిన్న ఎక్కడో ఒకటి చదివానబ్బా, లాస్ట్లో ఇది చెప్తున్నా, ఏదో ప్రాబ్లమ్స్ గురించి వచ్చి ఈరోజు ప్రాబ్లమ్స్ గురించి సఫర్ అయ్యి డెసిషన్స్, కొంతమంది పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటారు ఆ ప్రాబ్లం గురించి. కానీ మీరు ఒక్కసారి 5 years బ్యాక్ వెళ్ళి ఆలోచించండి, 5 సంవత్సరాల క్రితం ఇదే రోజు మీ లైఫ్లో ఎలా ఉంది అనేది. ఆ రోజు అసలు ఏం జరిగిందో, ఆ రోజు మనం ఏ ప్రాబ్లంలో ఉన్నామో కూడా మనకు గుర్తుండదు, అంతే కదా. ఈరోజు 2026 January 3rd, 5 years బ్యాక్ 2021 January 3rd ఏమో నేను ఎలా ఉన్నాను, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండుంటాయా, ఉంటాయి ఖచ్చితంగా. అవి ఏమైనాయి గుర్తు కూడా లేవు నాకు ఇప్పుడు, అయిపోయినాయి. ఎలా సొల్యూషన్ వచ్చిందో, ఏం చేసామో దానికోసం, ఆ రోజు ఎలా సఫర్ అయ్యామో గుర్తు కూడా లేదు ఇప్పుడైతే. సో ఇప్పుడు ఏదన్నా ఉన్నా కూడా ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్ ఆర్ 1-2 years తర్వాత అది మనకు గుర్తు కూడా ఉండదు. సో ఈరోజు ఏదో ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి దాని గురించి భయపడిపోయి బాధపడిపోయి భయంకరమైన డెసిషన్స్ తీసుకునే కన్నా నెమ్మదిగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. వేరే మార్గాలు ఎంచుకోవటం కన్నా కూడా డెఫినెట్గా మంచి మార్గం అనేది మనకు కనిపిస్తుంది. అది మనం మంచిగా ఆలోచించి బ్రెయిన్ని మంచి మార్గంలో పెట్టి ఆలోచించాలి. మనం ఎంతసేపు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ థాట్సే వస్తాయి, మంచి వైపు ఆలోచిస్తే మంచి థాట్స్ వస్తాయి. అవి కూడా చెప్తా ఉంటారు కదా, మీరు ఎప్పుడు మంచినే నోటితో కూడా మంచి మాటలే అంటూ ఉండండి, చెడుని తలుచుకొని కూడా తలుచుకోవద్దు, ఎక్కువసార్లు అనుకుంటే అదే అవుతుంది అంటారు. నేను విన్నా, అవి కూడా చాలా చోట్ల పుస్తకాల్లో చదివాయి. సో మంచి అనుకోండి, సో అందరికీ మంచి జరుగుతుంది. మీరు చేసే పని మీద పూర్తి శ్రద్ధతో ఎఫర్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి ఆనెస్ట్గా చేస్తే ఈరోజు కాకపోయినా రేపు కాకపోతే ఎల్లుండైనా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో అది. అండ్ ఫైనల్గా నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి అప్ప. కొత్త హెయిర్ స్టైల్ ఇది. ఇలా వదిలితే బాగానే ఉంది కానీ పిల్లకేస్తే మాత్రం ఎవరో మన గరికపాటి గారు ఏదో దాంట్లో చెప్తారు, కొత్తిమీర కట్టలు తోటకూర కట్టలు అని చెప్పి అలానే ఉంది జుట్టు, ఎక్కడికి వెళ్ళినా జుట్టు అలానే కనిపిస్తుంది అని చెప్పి అట్లానే ఉంది. సో నేనేమో హై పోనీ ఇక్కడ పెట్టుకుంటున్నా, లేకపోతే మాత్రం ఇంకో కొత్త హెయిర్ స్టైల్ ఏదో ట్రై చేశా, బాగుందని అనుకుంటున్నా. సో ఎలా ఉందనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ నార్మల్ రొటీన్గా నేను అనుకున్న వాటిల్లో ఏది చేసినా చేయకపోయినా ఈ వీడియోలు పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేస్తా. అనుకోని కారణాల వల్ల వచ్చిన గ్యాప్ని డెఫినెట్గా పూరిస్తా అనమాట ఇక నుంచి. సో అది ఇవాళ వీడియో. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ వెరీ సూన్ డే ఆఫ్టర్ టుమారో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.